బ్రో మీకు లవర్ ఉందా? బ్రో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? ప్రజెంట్ ఇప్పుడు మనతో ఆ పర్సన్ లేదు. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అయితే పెట్టిన, ఆస్క్ మీ క్వశ్చన్ అని. నా గురించి అడగండి, నేను దాన్ని యూట్యూబ్లో పెడతా అని. అట్లనే ఇప్పుడు ఆన్సర్స్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ మనకి ఎక్కువ క్వశ్చన్స్ అన్నీ చాలానే వచ్చినాయి, కాకపోతే కొన్ని సెలెక్ట్ చేసుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నా నేను. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఆన్సర్స్ కూడా నేను ఇన్స్టాలోనే చెప్తా. ఈ వీడియోలో మనకు ఎక్కువ రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్నాను నేను. సో గాయస్, ఎక్కువ మనకు వచ్చిన క్వశ్చన్స్ అనేది ఏంటంటే యూట్యూబ్ గురించే వచ్చినాయి. అసలు యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసినావు, ఎలా, ఎవరు చెప్పిర్రు, అట్లాంటి క్వశ్చన్స్ అయితే ఫుల్ వచ్చినాయి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ లవ్ గురించి కూడా వచ్చింది, మన పర్సనల్ మ్యాటర్స్, అవన్నీ కూడా చెప్తా. ఫస్ట్ అయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క కంటెంట్ అయితే వస్తుంది మనది. సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది చెప్తా, నా లైఫ్లో జరిగినాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ టీమ్ ఇన్ ఐపీఎల్? ఐపీఎల్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, ప్రతి ఒక్క టీంకి ఫ్యాన్స్ ఉన్నారు ఐపీఎల్లో. అట్లా నా లైఫ్లో కూడా నాకు నచ్చిన టీం, నేను సపోర్ట్ చేసే టీం ఏంటంటే మన హోమ్ టీం ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకు అదే టీం అంత ఇష్టం అంటే దానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క టీంలో కూడా ఒక స్టార్ ప్లేయర్ ఉన్నాడు ఐపీఎల్లో. బట్ మన వాళ్ళు ఏంటంటే ఎవ్వరు వచ్చినా వాళ్ళ ఓన్ పర్సన్ లాగా అడాప్ట్ చేసుకుంటారు మన సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు. మనకు 2008లో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్తో స్టార్ట్ అయిన ఐపీఎల్ని మనకు మెల్లిమెల్లిగా సన్ రైజర్స్ హైదరాబాద్ లాగా మారింది. 2008లో మన కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్, అతను నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ప్యాట్ కమిన్స్ వరకు కూడా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళైతే మన ఓన్ పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తారు మన టీంని అయితే. అందుకు నాకు ఐపీఎల్ అంటే చాలా ఇష్టం. అందులో మెయిన్ సన్ రైజర్స్ టీం అంటే ఇంకా చాలా పిచ్చి కూడా. మీరు కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామందికి సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే. మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, నువ్వు యూట్యూబర్గా మారడానికి ఇన్స్పిరేషన్ ఎవరు, ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబర్ని కాదు, జస్ట్ నేను నార్మల్గా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన, అది డైలీ గ్రో అవుతుంది, అది మీకు కూడా తెలుసు. యూట్యూబర్ని అయితానేమో ఫ్యూచర్లో, ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ. ఓకే, నేను యూట్యూబర్ని కాకపోవచ్చు, కానీ యూట్యూబ్ని నడిపేయడానికి మన ఇన్స్పిరేషన్ ఏంటంటే మై విలేజ్ షో అన్న వాళ్ళు చాలా కష్టపడి అయితే వీడియోస్ తీస్తారు, అది అందరికి కూడా తెలుసు. అందుకే చాలా లక్షల్లో అయితే ఫ్యాన్స్ ఉన్నారు అన్న వాళ్ళకి. అట్లనే నేను చిన్నప్పటి నుంచి బాగా యూట్యూబ్ అంటే పిచ్చి. యూట్యూబ్ని చూస్తూ ప్రతిరోజు వాళ్ళ వీడియోసే చూసేవాడిని. నాకు బేసికలీ యాక్టింగ్ అంటే కూడా మస్తు పిచ్చి. నేను కూడా ఏదో ఒక రోజు చిన్నప్పుడు నేను కూడా హీరోని అవుతా, అది అవుతా, ప్రతి ఒక్కరు చెప్పే కామెంట్ వర్డ్సే. నాకు యాక్టింగ్ మీద అంత యాస్పిరేషన్. అట్లనే అది మనం ఓన్గా క్రియేట్ చేసుకొని మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేసి మనం కూడా ఎవరికి తక్కువ కాకుండా మనం కూడా ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఎదగాలని చెప్పేసి మహి క్రియేషన్స్ అనేది స్టార్ట్ చేసిన నేనైతే 2020లో. మన టీం వాళ్ళకు కూడా చాలామందికి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి ఉంది. ప్రతి ఒక్కరి లైఫ్లో యాక్టింగ్ అనేది ఒక ప్యాషన్, ప్రతి ఒక్కరికి ఉంటుంది యాక్టింగ్ చేయాలి అని, కానీ బయట పెట్టాలంటేనే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్లో మంచిగా ఉంటారని చెప్పేసి ఫస్ట్ నేను ఒక టీంని అయితే క్రియేట్ చేసుకున్నా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనగానే మా దగ్గర ఉండే లడ్డుగాడు కానీ గణేష్ గాడు కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. వాళ్ళు నేను డైలాగ్ చెప్పిన విత్ ఇన్ సెకండ్లోనే మళ్ళీ ఆ డైలాగ్ ఎగ్జాక్ట్లీ అదే చెప్పి
చాలా మంచిగా తీసిరు. ఫస్ట్ షార్ట్ ఫిలిం నాదైతే గల్లీ డాన్స్. వాళ్ళ సపోర్ట్ వల్ల మస్తు వ్యూస్ అయితే వచ్చినాయి, మీ సపోర్ట్ వల్ల కూడా. అట్లా డైలీ అట్లా స్క్రిప్ట్ రాసుకోకుండానే ఇట్లా యాక్టింగ్ చేసుకుంటూ ఒక 4-5 వీడియోస్ అయితే తీసినాం మేమైతే. ఇప్పుడు వాళ్ళు హాస్టల్కి వెళ్ళారు కాబట్టి వీడియోస్ తీయలేకపోతున్నా, నేను ఒక్కడిని ఉన్నా కాబట్టి. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది, దాన్ని మనం బయట పెట్టాలనేది చెప్పి నేను ఇన్స్పిరేషన్గా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. అంతే, దానికి మించి ఏం కూడా లేదు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ క్రియేటింగ్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్? ఈస్ ఎనీవన్ సెడ్ టు యూ మహి? నా ఓన్గా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు మై విలేజ్ షో అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఊరిని చాలా గొప్పగా అయితే అందరికీ చూపిస్తున్నారు. అట్లా మా ఊరు గజవాడని కూడా నేను కూడా మంచిగా గొప్పగా చూపెట్టాలి. అరే ఇందులో కూడా యాక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు మంచి యాక్టింగ్ షార్ట్ ఫిలిం తీస్తారు అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. చాలామంది కూడా మంచి పేరు అయితే వచ్చింది. నాకు కాకుండా మా ఊరి వాళ్ళకి ఒక మంచి గుర్తింపు అనేది లభించాలనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్. మహిబాయ్ ఏం చేస్తుంటావు? యూట్యూబ్ జాబ్. నేను వచ్చేసి ప్రజెంట్ జాబ్ అయితే చేస్తున్నా. ఏంటంటే మన హెవెల్స్లో ఒక సబ్ బ్రాండ్ రియో దాంట్లో మార్కెటింగ్ అయితే చేస్తున్నా. అట్లనే మాకు సిఆర్ఐ పంప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మేము హోల్సేల్ మార్వాడి షాప్ వాళ్ళకి ఇచ్చి మనీ అయితే కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఓనర్ విక్రమన్నకి అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్క బాస్ ఏం చేస్తాడంటే, నువ్వు అది చేయకు ఇది చేయకు అని ప్రతి ఒక్కరు చెప్తారు. బట్ మా విక్రమన్న ఏంటంటే, నువ్వు యూట్యూబ్ ఛానల్ నడిపించు, అట్లనే మన జాబ్ కూడా చెయ్యు అని చెప్పి బాగా సపోర్టింగ్ చేస్తూ ఉంటాడు. మస్తు సపోర్టింగ్ చేసిండు అన్నకైతే స్పెషల్లీ థ్యాంక్ యూ. అట్లా నేనైతే జాబ్ చేస్తున్నా, అట్లనే నా యూట్యూబ్ ఛానల్ని కూడా రన్ చేస్తున్నా సక్సెస్ఫుల్లీ ఇప్పటి. యువర్ వీడియోస్ ఆర్ సో సూపర్, దెన్ వి సీ యువర్ వీడియోస్ ఐ విల్ లాఫ్ అని ఒకరైతే క్వశ్చన్ పెట్టారు. మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు, అందరి దగ్గరికి పోతాయి. కానీ దురదృష్టం ఏంటంటే వ్యూస్ పెరిగాయి, అదొక్కటే చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు కూడా నాకు చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, అన్న మీ వీడియోస్ నేను టీవీలో పెట్టి చూస్తున్నానన్న అట్లా అని. చాలామంది కూడా చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు. ఎక్కడైనా పోతే కూడా, అబ్బా నువ్వు యూట్యూబ్ ఛానల్ తీస్తావు కదా, అట్లా నాకు ఎంతో గర్వంగా కూడా ఉంటుంది. మన వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చింది. అట్లా యూట్యూబ్ ఛానల్ని చాలామంది చూసి నవ్వుకుంటుర్రు. అది ప్రతి ఒక్కరి వల్ల, మా టీం వాళ్ళ వల్ల. అది నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వాట్ ఈస్ ద మోస్ట్లీ హార్డెస్ట్ థింగ్ దట్ యూ ఫేస్డ్ బ్రదర్ ఇన్ యువర్ లైఫ్? నా లైఫ్లో మోస్ట్లీ హార్డెస్ట్ థింగ్ నేను ఫేస్ చేసింది అంటే మన యూట్యూబ్దే. ఏంటి అంటే, ఒకప్పుడు చాలామంది కూడా నన్ను, కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు కాకుండా నన్ను అన్సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది అన్నారు, నీ యూట్యూబ్ ఛానల్ ఉండదు ఎక్కువ రోజులు, చాలామంది రన్ అవుతురు కదా అని నన్ను డిస్కరేజ్ చేసిర్రు. బట్ వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళ వల్లనే నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ అయితే రన్ చేస్తున్నా నా యూట్యూబ్ ఛానల్ని. వాళ్ళకు కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ. నా లైఫ్లో అట్లా చాలా పర్సనల్గా అయితే చాలా ఫేస్ చేసిన, బట్ ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, నీ లవర్ నేమ్. చాలామంది ఇదే అడుగుతున్నారు, వాళ్ళకందరికీ ఈరోజు నేను ఆన్సర్ చెప్పబోతున్నా. ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ఒక బెస్ట్ పార్ట్. ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఫాదర్ మీద, మదర్ మీద, ఎవరి మీద అయినా సరే లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నా లైఫ్లో కూడా ఒక లవ్ అనే చిన్న పార్ట్ ఉండే, బట్ ఇప్పుడు ఏం కూడా లేదు, కొలాప్స్ అయిపోయింది అదంతా. ఇప్పుడు నేను నా జాబ్, నా యూట్యూబ్ ఛానల్ అంతే. మోస్ట్లీ దీని మీదనే నేను రన్ అవుతున్నా. ఇట్లానే ఇంకా ఫ్యూచర్లో చూద్దాం, ఇంకా ఏమన్నా వస్తే చూద్దాం ఫ్యూచర్లో. అప్పటి వరకు ఇది ఇక్కడికే శుభం కాడేద్దాం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ లైఫ్? ఇది చాలా నాకు నచ్చిన క్వశ్చన్. ఈరోజు నేను చెప్తా. నా లైఫ్లో నాకు ఫేవరెట్ పర్సన్స్ ఎవరంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్. నేను ఫస్ట్ ప్రయారిటీ కూడా వాళ్ళకే ఇస్తా. వాళ్ళు ఉండబట్టే నేను ఇప్పుడు ఒక
కొద్దిగా మంచి స్థాయిలో ఉన్నా నేను. వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ నా ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నా లైఫ్లో. నన్ను ఒక పర్సన్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఎంతలా అంటే, నీలో కూడా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అని నన్ను చాలా మోటివేషన్ చేసింది. బట్ ప్రజెంట్ ఇప్పుడు మనతో ఆ పర్సన్ లేదు. బట్ బట్ ఎప్పటికైనా ఒక స్పెషల్ ప్లేస్ అనేది నా లైఫ్లో ఉంటుంది తనకి. స్పెషల్లీ థ్యాంక్ యూ అందరికి కూడా. నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఇట్లానే. ఇంకా మోర్ వీడియోస్ తీస్తాను మన యూట్యూబ్ ఛానల్లో అయితే. ఫైనల్లీ అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు. మనకు ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇది కాకుండా అన్న యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి? మనకు ఇప్పటికి వరకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలే. ఎందుకంటే మన వాచ్ టైమ్ అవర్స్ కంప్లీట్ కాలే. సబ్స్క్రైబర్స్ అందరూ మానిటైజేషన్ అయిపోయింది, కానీ అది తొందరలోనే కంప్లీట్ అవుతుంది. మీరు మన వీడియోస్ ఇట్లనే చూసుకుంటూ సపోర్ట్ చేస్తూ ఉంటే మన వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. నేను కూడా గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ కూడా పెడతా. మన వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన వెంటనే, మనీ పడ్డ వెంటనే ఒక కెమెరా కొనేది అనేది నా ఉద్దేశం. ఒక కెమెరా కొనుక్కొని ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఎపిసోడ్ తీయాలని అనుకుంటున్నా. అట్లనే వెబ్ సిరీస్ కూడా తీస్తా. మంచిగా ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా మరి.